అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆదివారము మార్చి 30, 2025వ తేదీ ఉదయం 11 గంటలు. ఈరోజు నేను చేయబోయే వీడియో గుడిమల్లం అనే గ్రామము. ఈ గ్రామము తిరుపతికి దాదాపు 13 కిలోమీటర్లో పాపానాయుడుపేట మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి కూడా ఎన్నో బస్సులు అక్కడికి ఉన్నాయి. ప్రతి గంటకు కూడా బస్సు ఉంటుంది. ఇక్కడ గుడిమల్లం అనే గ్రామంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఉందండి. ఇది భూమికి కొంచెం పల్లంగా ఉంటుంది కాబట్టి దాని పేరు గుడిపల్లం అని అంటారు. అది రాను రాను గుడిమల్లంగా నామకరణం చెందింది. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం స్త్రీ పురుష యోని ఆకారాన్ని పోలి ఉంటుందండి. ఇది దేశంలోనే ప్రప్రథమంగా వెలిసినటువంటి దేవాలయము. సో ఈ దేవాలయ ప్రత్యేకతను తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడండి. ఇది తిరుపతికి 13 కిలోమీటర్ల దూరంలో అత్యంత సమీపాన ఉంటుంది. సో ప్రత్యక్షంగా రాలేని వారు కూడా శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఈ వీడియో చూడండి. స్వామివారి గర్భగుడిలో కూడా పూజానుగ్రహాన్ని పొందండి. స్వామివారి ఆశీస్సులు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చంద్రశేఖర్, తిరుపతి. నమస్తే. No. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ ఈ నిర్ణయం ధర్మశాస్త్రం మరియు ఇష్టా Terima kasih.
ధన విషయాలలో పెట్టుబడి పరిస్థితుల విధంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులపైన నియంత్రణ అవసరం. ఆరోగ్య సమస్యలు వస్తాయి. కంటి చూపు మందలించడం, నేత్ర సంబంధిత ఇబ్బందులు అవకాశాలు, శరీరంలో మానవుడి ओम गणपति देवता ब्रह्मभरदे गदे विजमाना युक्तेज लताते इसको ने हाथ भरत विद्या केतन हयाती चंद्रशेखर मार्कंडेय गोत्र शांति दिव्या दीपक शंकुपाल गोत्र मुनिचंद्रारेड्डी सकुटुंबस्य ओम तत्व्यानां वेगादं विग्रहादं विग्रहदे वेशवचन प्रातः जन्मादेभ्यः वाक्पजावेशं जन्मापदे चतुर्थपदे ओम शांति 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 రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక పరిస్థితులు ఉంటుంది. తర్వాత 4 నక్షత్రము పాదములు. నేను ఈ వీడియో చేసేందుకు సహకరించిన నా మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ వేమూరి మునిచంద్రారెడ్డి గారు అలాగే సాంబశివారెడ్డి గారికి నా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. జై హింద్.